నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చట్టసభలు ప్రజాస్వామ్యంలో దేవాలయాలు లాంటివి. అక్కడ ప్రజలకు పనికొచ్చే చర్చలు జరగాలి, నిర్ణయాలు బయటికి రావాలి. కానీ జరుగుతున్నది ఏంటి? ముఖ్యంగా హుందాగా నడవాల్సిన పెద్దల సభలో రభస ఎందుకు? రాజ్యసభ చైర్మన్ కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. రాజ్యసభ, దీన్నే పెద్దల సభ అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. కానీ కొద్ది రోజుల పరిణామాలు చూస్తే ఈ పిలుపు సరైందేనా అనిపిస్తుంది. దీనికి కారణం అధికార విపక్షాల మొండిపట్టు అనేది వాస్తవం. అటు మొండిగా ప్రశ్నిస్తున్న విపక్షాలు, ఇటు పట్టించుకోకుండా దాటవేస్తున్న అధికార పక్షం. ఈ రెండింటి మధ్య విలువైన సభా సమయం వృధాగా మారింది. చట్టసభల్లో చర్చలకు తావు లేకుండా పోయిందా? రచ్చతోనే పుణ్యకాలం గడిచిపోతోందా? పెద్దల సభలో ఏంటి వివాదం? చట్టసభలు ప్రజా సమస్యల్ని చర్చించాలి, పరిష్కరించాలి. ప్రభుత్వ విధానాలపై, బిల్లులపై స్పష్టతనిచ్చే వేదికలా ఉండాలి. అధికార పక్షం తీసుకునే నిర్ణయాలపై విపక్షాల వాదనలు వినిపించే అవకాశం ఉండాలి. ప్రజల సొమ్ముతో చట్టసభల్లో కూర్చునే ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా దాని పవిత్రతను కాపాడాలి. కానీ జరుగుతున్నదేంటి? ఏటా ఉభయ సభలు జరుగుతున్న తీరు అత్యంత నిరాశ కలిగించేలా మారుతోంది. ఏ ప్రజా సమస్యపైనా తగిన చర్చ జరగకుండానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షార్పణమయ్యాయి. అది మొదట ప్రకటించిన ఆగస్టు 13 కన్నా 2 రోజులు ముందే ముగిశాయి. ప్రతిపక్షాలు గొంతు చించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అటు విపక్షం పట్టు వీడలేదు. సాక్షాత్తు పార్లమెంటరీ స్థాయి సంఘం పిలిచినా అధికార పక్షానికి తీరిక దొరకలేదు. చివరికి సమస్యల పరిష్కారం కన్నా ప్రతిపక్షాలదే తప్పనే ప్రచారంలోకి దిగింది పాలకపక్షం. అదే సమయంలో ప్రతిపక్ష మహిళా ఎంపీలపై మార్షల్స్ దౌర్జన్యం చేశారనే ఆరోపణలు, మహిళా మార్షల్పై ఎంపీలే దాడి చేశారన్న పాలకపక్ష ఆరోపణలతో చివరకు విలువైన సభా సమయం వృధా అయింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 13 బిల్లుల్ని ప్రవేశపెట్టింది, మరో 20 బిల్లుల్ని ఆమోదించింది. ఎలాంటి చర్చకు అవకాశం లేకుండా సంఖ్యాబలంతో కీలకమైన బిల్లులకు క్షణాల్లో ఆమోదముద్ర వేస్తూ పోయింది. ఏమాత్రం చర్చ లేకుండా దాదాపు 35కు పైగా బిల్లుల్ని పాస్ చేశారు. అనేక బిల్లుల్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకైనా పంపకుండానే ఆమోదిస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. సమావేశాలకు సరిగ్గా ఒకరోజు ముందుగా బయటపడ్డ పెగసస్ పైనే చివరి దాకా ప్రతిష్టంభన సాగింది. ప్రతిపక్షాలు ఇతర అంశాలపై చర్చ లేవనెత్తడంలో విఫలమయ్యాయి. ప్రతిపక్షాల అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన అధికార పక్షం పెగసస్ వివాదంపై చర్చకు సై అనకుండా తప్పుకు తిరిగింది. దీంతో చట్టసభలు రచ్చరచ్చగా మారాయి. నిజానికి పెగసస్పై చాలా దేశాలు విచారణకు ఆదేశించాయి. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. కేంద్ర ఐటీ మంత్రి ఫోన్లను తాము ట్యాప్ చేయలేదన్నారు, కానీ పెగసస్ సాఫ్ట్వేర్ను వాడారో లేదో చెప్పలేదు. ఇక రక్షణ మంత్రి సింపుల్గా తమ శాఖ పెగసస్ సాఫ్ట్వేర్ను కొనలేదని చెప్పేశారు. అంతేకాని దర్యాప్తు సంస్థలు దాన్ని వాడింది లేనిది తేల్చి చెప్పలేదు. దానిపై ప్రశ్నించిన ప్రతిపక్షాలదే తప్పనేలా సభకు అడ్డుపడుతున్నాయని వాదిస్తూ వచ్చింది. రాజ్యసభలో కరోనా సెకండ్ వేవ్ మరణాలు, స్వతంత్ర భారత ప్రభుత్వాలన్నింటి సమిష్టి వైఫల్యం అంటూ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝా చేసిన మాఫీనామా ప్రసంగం ఒక్కటే ఈ సమావేశాల్లో చెప్పుకోదగ్గ అంశం. అధికార విపక్షాలు రెంటి మధ్య ఈ ఒక్క అంశంపైనే ఐక్యత కనిపించింది. దాంతోపాటు ఓబీసీల జాబితాను రాష్ట్రాలే తయారు చేసుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కూడా రాజకీయ విభేదాలతో సంబంధం లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. అంతకుమించి పనికొచ్చే చర్చ ఒక్కటీ జరగలేదు. చివరికి రచ్చతోనే సమావేశాలు ముగిశాయి. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు లేవు. అధికార పక్షం మాట నెగ్గించుకోవడం, అనుకున్నది చేయడం తప్ప మరొకటి కనిపించలేదు. ఈ మొండితనమే పెద్దల సభలో వివాదానికి ఆజ్యం పోసిందని భావించాలి. జూలై 19న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్షాలు పెగాసస్ వివాదం సహా వివాదాస్పద రైతు చట్టాలు తదితర సమస్యలపై చర్చకు పట్టుబడుతూ వచ్చాయి. చివరికి బుధవారం నాడు రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. అటు ప్రశ్నోత్తరాల సమయం చాలా వరకు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి పెద్దల సభ ప్రొడక్టివిటీ 28% మాత్రమే. 102 గంటల సిట్టింగ్ టైంలో 28 గంటల 21 నిమిషాల సమయం మాత్రమే పనిచేసిన కాలంగా రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. చర్చ లేకుండా రచ్చతోనే పుణ్యకాలం గడిచిపోయిందా? చట్టసభల్లో అసలు చర్చలకే తావు లేకుండా పోయిందా? అధికార విపక్షాల మొండి పట్టుదలతో సమయం గడిచిపోయిందా? పెద్దల సభలో చివరి 2 రోజులు ఏం జరిగింది? రాజ్యసభలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఒకే పరిస్థితి కొనసాగింది. చివరి రోజు వరకు అదే పరిస్థితి కనిపించింది. ఇంకా చెప్పాలంటే మంగళవారం నాడు సాగు చట్టాలపై విపక్షాలు నిరసనల జోరు మరింతగా పెంచాయి. బల్లలెక్కారు, నినాదాలు చేశారు.
నల్లటి వస్త్రాలతో నిరసన తెలుపుతూ ఫైళ్లు విసిరేసి తీవ్ర గందరగోళం సృష్టించారు. మంగళవారం ఉదయం సభలో రైతుల అంశంపై చర్చ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలతో వాయిదా పడడం, మళ్లీ సమావేశం కావడం, అధికార విపక్ష సభ్యుల నినాదాలు, ప్రతి నినాదాలతో సభ దద్దరిల్లింది. రాజ్యసభలో గందరగోళ పరిస్థితులపై చైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టారు. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన కలిచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారన్నారు. దేవాలయం లాంటి పార్లమెంట్లో ఎంపీలు టేబుల్స్ పైకెక్కి నిరసన వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పోడియం ఎక్కి నిరసన తెలపడమంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లేనన్నారు వెంకయ్య. ఆ పరిణామాలను తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదని, ఇన్ని రోజులు సభను స్తంభింపచేయడం మంచి పద్ధతి కాదన్నారు. The parliament, the apex legislature of our country, is regarded as the temple of democracy. The table area where the officers and supporters of the reporters of the house, the secretary general and the presiding officer are seated is considered as the holy sanctum sanctorium of the house. A certain degree of sacredness is attached to this place. In our temples, devotees are allowed only up to this sanctum sanctorium and not beyond. Entering this sanctum sanctorium of the house in itself is an act of sacrilege. It has been happening as a routine for some time. I am distressed by the way this sacredness, while some members sat on the table, some others climbed on the table of the house, perhaps to be more visible with such acts of sacrilege. I have no words to convey my anguish and to condemn such acts. As I spent a sleepless night, I struggled to find out the provocation or reason for forcing this august house to hit such a discussion on agriculture problems and solutions for the state. There can be difference of opinion and there can be a specific demand from anybody. They could have discussed it in the house, protested and voted against that. ఇక బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమయ్యాక చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యుల ప్రవర్తనపై ప్రకటన చేస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఓబీసీల జాబితాను రూపొందించే అధికారం రాష్ట్రాలకే కల్పించే అంశంపై చర్చ ప్రారంభించారు. ఆ బిల్లుకు ఆమోదం లభించాక మళ్లీ మొదటికొచ్చింది. బీమా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకువెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అయితే మంగళవారం ఎపిసోడ్ తర్వాత పరిస్థితి మారింది. చైర్మన్ పోడియం వద్దకు సభ్యులు దూసుకెళ్లకుండా అక్కడ దాదాపు 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. మహిళా ఎంపీలు నిరసన తెలిపే దగ్గర పురుష భద్రతా సిబ్బందిని, పురుష ఎంపీలు నిరసన తెలుపుతున్న చోట మహిళా భద్రతా సిబ్బందిని ఉంచారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు బిల్లు కాగితాలను చించి చైర్ పైకి, సభాధికారులపైకి విసిరేశారు. భద్రతా సిబ్బందితో పెనుగులాటకు దిగారు. ఈ క్రమంలో పురుష మార్షల్స్ తమపై చేయి చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఛాయా వర్మ, పూలోదేవి నేతం ఆరోపించారు. ఈ ఘర్షణ జరుగుతుండగానే ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిఎంకే ఎంపీ తిరుచి శివ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దాన్ని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. విపక్షాల నిరసనల మధ్యనే ఇన్సూరెన్స్ కంపెనీల ప్రైవేటీకరణకు సంబంధించిన సవరణ బిల్లుతో పాటు ఇతర బిల్లుల్ని కూడా రాజ్యసభ ఆమోదించింది. రాత్రి 7:30 గంటల సమయంలో రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిరాకరించిందని, ప్రతిపక్షాలతో పాటు బీజేపీ మిత్రపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు. బుధవారం సాయంత్రం రాజ్యసభలో జరిగింది అత్యంత దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాజ్యసభలో విపక్షాల నిరసనల నేపథ్యంలో సభలో సభ్యుల ప్రవర్తనపై, భద్రతా సిబ్బందిని గాయపరచడంపై, సభ మర్యాదను దెబ్బతీయడంపై ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో బుధవారం నిరసన వ్యక్తం చేస్తున్న విపక్ష మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ భౌతికంగా దాడి చేశారని పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బుధవారం సాయంత్రం పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని రాజ్యసభలో మోహరించారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. తన 55 ఏళ్ల పార్లమెంటరీ చరిత్రలో మహిళా ఎంపీలపై దాడి చూడలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. 40 మందికి పైగా మార్షల్స్ను లోపలికి తీసుకొచ్చారని ఆరోపించారు. పార్లమెంట్లో మహిళా ఎంపీలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. మగ మార్షల్స్ మహిళా ఎంపీలపై భౌతికంగా దాడి చేశారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఆరోపించారు. మీరు బేటీ బచావో బేటీ పడావో అంటారు, కానీ మా స్వరాన్ని తొక్కిపెట్టారని ఆమె విమర్శించారు. కాగా విపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ప్రతిపక్ష ఎంపీలే మార్షల్స్పై దాడి చేశారని,
ఒక మహిళా మార్షల్స్ చేయిని మెలితిప్పారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. मिनिस्टर के हाथ से छीनना कागज और सस्पेंड होने के बाद हमने कहा अपोलोजाइज करिए, तो हम चेयर से रिक्वेस्ट करेंगे कि आपको वापस दे लिया जाए, तो स्पष्ट बोल दिया कि ही विल नॉट अपोलोजाइज टू द चेयर। 6 MP सस्पेंड होने के बाद एक कांच का शीशा पे मोबाइल से तोड़ के चेंबर में अंदर जबरदस्ती घुसने की कोशिश करना और एक महिला मार्शल को चोट लगना, कांच उनके गर्दन पे जाना, एक बहुत ही दुखद घटना जिसपे हमने चेयर से रिक्वेस्ट करी थी कि इस पे एक्शन लिया जाए। అయితే రాజ్యసభలో మంగళవారం జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ దళాలపై విపక్ష సభ్యులు దూసుకువెళ్లినట్లు ఆ వీడియోలో ఉంది. దీనికి సంబంధించిన 2 నిమిషాల 50 సెకండ్ల వీడియోను బయటపెట్టారు. సభలో నినాదాలు చేస్తున్న ఎంపీలు, యూనిఫామ్లో ఉన్న మార్షల్స్ ఆ వీడియోలో కనిపించారు. చైర్ వైపు దూసుకువస్తున్న ఎంపీలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఇక ప్రతిపక్ష ఎంపీలు పేపర్లను చించేసి గాల్లోకి విసిరేసిన దృశ్యాలు కూడా ఆ సీసీటీవీలో కనిపిస్తున్నాయి. ఒక ఎంపీ టేబుల్ ఎక్కుతున్న దృశ్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రభుత్వం 2 రోజుల ముందే పార్లమెంట్ను రద్దు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వీడియోను రిలీజ్ చేశారు. పార్లమెంట్ సెక్యూరిటీలో లేని వారిని కూడా తీసుకువచ్చి తమల్ని అడ్డుకున్నట్లు ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ వీడియోను రిలీజ్ చేశారు. మీది తప్పంటే మీదే తప్పని 2 పక్షాలు విమర్శించుకుంటున్నాయి. అంతిమంగా నష్టపోతోంది మాత్రం ప్రజలు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే బిల్లులు ఎలాంటి చర్చ లేకుండానే చట్టాలుగా మారుతున్నాయి. భిన్నాభిప్రాయాలను చర్చించాల్సిన వేదిక కాలయాపనతో గడిపేసింది. ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కోరితే తిట్టారు, మీద పడి కొట్టారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాగైనా సమావేశాలను నిర్వహించేది అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మోడీ సర్కార్ తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. నిన్నటి వరకు పార్లమెంట్ ఉభయ సభల్లో జరిగిన ఆందోళన ఇప్పుడు పార్లమెంట్ వెలుపలకు వచ్చింది. సమావేశాల నిర్వహణ తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు పాదయాత్ర చేశారు విపక్ష ఎంపీలు. ప్రధాని మోడీ దేశాన్ని 4-5 పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. అధికార పార్టీ నేతలు రాజ్యసభ చైర్మన్ కన్నీళ్ల గురించి మాట్లాడుతున్నారని, సభ సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత చైర్మన్దేనన్న విషయాన్ని గుర్తించాలని రాహుల్ చెప్పారు. పెగాసస్ హ్యాకింగ్, ధరల పెరుగుదల, రైతుల సమస్యలని తాము సభలో లేవనెత్తామన్నారు. కానీ పార్లమెంట్లో తమ గళాన్ని ప్రభుత్వం నొక్కేసిందని, దీంతో ఇవాళ తమ వాయిస్ వినిపించేందుకు రోడ్డెక్కాల్సి వచ్చిందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని రాహుల్ అన్నారు. పార్లమెంట్లో 60% దేశ ప్రజల వాయిస్ ను అణచివేశారని, నిన్న ఏకంగా భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు. We asked the government to debate Pegasus. The government refuses to debate Pegasus. We raised the issue of farmers outside Parliament because we cannot raise it inside Parliament. We raised the issue of price rise outside Parliament because we could not raise it inside Parliament. And today we have come here to speak to you because we are not allowed to speak inside Parliament. This is nothing short of the murder of the democracy of this country. రాజ్యసభలో మహిళా ఎంపీల మీద దాడి జరిగితే కనీసం దాని గురించి అడిగే నాథుడు కూడా లేడని, పార్లమెంట్లోకి మార్షల్స్ దుస్తుల్లో బయటి వ్యక్తులు వచ్చి మహిళా ఎంపీలపై దాడి చేశారని ఆరోపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. రాజ్యసభ చైర్మన్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారో అర్థం కావడం లేదని సెటైర్ వేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, పార్లమెంట్లో ఉన్నట్టుగా కాక పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నట్టుగా అనిపించిందని చెప్పారు. हमारा आवाज अब तक पहुंचने नहीं दिया। अगर आप इसे पार्लियामेंट का सेशन कहते हैं तो मैं मानता हूं यह पार्लियामेंट का सेशन नहीं थी। हमारे सबके सामने हमने कल देखा है, लोकतंत्र की हत्या हुई हमने देखा है, हमारे आंखों से देखा है। जिस तरह से कल राज्यसभा में मार्शल के ड्रेस पर बाहर से प्राइवेट लोग आकर हमारे महिला सांसद और हमारे सभी सांसदों के ऊपर हमला करने की कोशिश की, मुझे लगा ये मार्शल नहीं थे, मार्शल लॉ लगाया था राज्यसभा में और पार्लियामेंट में। ప్రతిపక్షాల ఆందోళనలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ సవ్యంగా జరగకుండా అడ్డుపడిందే కాకుండా
ఇప్పుడు రోడ్ల మీదకెక్కి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించింది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ నుంచి విపక్షాల ర్యాలీకి ముందు విపక్ష నేతలంతా కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా త్వరలో ప్రతిపక్ష పార్టీల నేతలతో వర్చువల్ గా భేటీ నిర్వహిస్తారని 10 జనపద్ వర్గాలు తెలిపాయి. పెద్దల సభలో నిరసన తెలపడం తప్పవుతుందా, లేక సమాధానం చెప్పకుండా మొండికేసి తప్పించుకోవడం సరైన పద్ధత? చట్టసభల్లో ఎవరి బాధ్యత ఎంత? పెద్దల సభలో ఎలాంటి వాతావరణం ఉండాలి? ఇవేవి కొత్తగా మాట్లాడుకునే విషయాలు కావు. కానీ పరిస్థితులు అలా మారాయి. అధికార పక్షానికి కావాల్సినంత బలం ఉంది. ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే సత్తా ఉంది. ఏ బిల్లునైనా గట్టెక్కించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రైతు చట్టాలు, ఇన్సూరెన్స్ సంబంధిత అంశాలపై చర్చకు తావు లేకపోవడం ఎంత మాత్రం సరైంది కాదు. నిరసనల మధ్య బిల్లులు గట్టెక్కి చర్చకు తావులేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి ఏకపక్ష ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనది కాదు. అటు రైతులు నెలల తరబడి ఈ చట్టాలు మాకొద్దని వ్యతిరేకిస్తుంటే ఎందుకింత మొండి పట్టుదల? అటు ఆధారాలతో సహా పెగసస్ సాఫ్ట్వేర్పై వివరాలు బయటకొస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు? ఇవన్నీ విపక్షాలు ప్రశ్నించాల్సినవే, అధికార పక్షం సమాధానం చెప్పాల్సినవే. కానీ సభలో బలం ఉందనే కారణంతో ప్రజా సమస్యలను దాటవేస్తూ తమ సొంత ఎజెండాను అమలు చేసే తీరు సరైంది కాదు. ఇప్పుడు ఉభయ సభల్లో కనిపించే ధోరణి ఇదే. చట్టసభలు ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి గంపగుత్తగా అనుభవించే ఆస్తి కాదు. పరిమిత కాలానికి రాజ్యాంగబద్ధంగా అధికారం ప్రజల నుంచి సంక్రమిస్తుంది. ఆ అధికారాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. వాటిపై చర్చ జరగాలి. పారదర్శకంగా వ్యవహరించాలి. ఈ పరిస్థితికి అవకాశం లేనప్పుడు నిరసనలు, పోడియంను చుట్టుముట్టడాలు జరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో నిబంధనలను అతిక్రమించే ధోరణి విపక్షాలకు సరైంది కాదు. మొన్న నిన్న చోటు చేసుకున్నటువంటి సంఘటనలు హౌస్లో చూస్తే ఏ రకంగా మరి సెక్రటేరియట్ సీనియర్ అధికారులు కూర్చునే టేబుల్ ఏదైతే ఉంటుందో రాజ్యసభలో టేబుల్ ఆఫ్ ద హౌస్, దానిపైకి ఎక్కి ఒక రకంగా రౌడీ చేష్టలు చేసిన తీరు ఏదైతే ఉన్నదో, చైర్ పైకి ఫైల్ని సైతం మేమందరం చూస్తుండగానే విసిరేసిన తీరు. లక్కీగా అప్పుడే డిప్యూటీ చైర్మన్ చైర్లో నుంచి వెళ్ళారు కనుక ఎటువంటి అవాంతరం జరగలేదు. కానీ లేకపోతే ఒక పెద్ద దుర్ఘటన జరిగే పరిస్థితి అయ్యేది. అంతకు కొద్ది రోజుల ముందు మరి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి 7 సభ్యుల్ని పార్లమెంట్ ఆ రోజు వరకు సస్పెండ్ చేస్తే వారు పార్లమెంట్ సిబ్బందితో ఘర్షణ పడి ఒక మహిళా సెక్యూరిటీ ఆఫీసర్కి యాక్చువల్గా గాయాలైన తీరు. ఈ ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్య తమ వాదనను వినిపించాలి. పెద్దల సభలో ఈ సమావేశాల్లో కనిపించిన దృశ్యాలు మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతున్న తీరును చెబుతోంది. పెద్దల సభలో హుందాగా నడవాల్సిన సమావేశాలు రచ్చగా మారిన తీరు జాగ్రత్త పడమని హెచ్చరిస్తోంది.